పేరిపోగు క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. విజయవాడలో క్రాంతికుమార్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించారు. పోలీసుల దాష్టీకాలను సెల్ఫీ వీడియోలో క్రాంతికుమార్ వివరించారన్నారు. దీన్ని మరణ వాంగ్మూలంగా పరిగణించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించే సీఎం చంద్రబాబు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రాంతి కుమార్ అయితే అతను వీడియో పెట్టాడు. అది ఒక మరణ వాంగ్మూలం, అది ఒక రకంగా డెత్ స్టేట్మెంట్. అది మరణ వాంగ్మూలాన్ని ఆ చట్ట ప్రకారం కేసులు వేసి నేను పలాని కులం కాబట్టే నన్ను నాగరాజు సిఐ నన్ను అరెస్ట్ చేశాడని వీడియో చేశాడు. ఎంత బాధపడి 3 నెలల నుంచి నన్ను వేధిస్తున్నాడు సిఐ. ఆ 3 నెలల వేధింపు నేను బ్రతకలేను, నేను నా కుటుంబం పిల్లలను నేను బ్రతికించలేను, నన్ను బ్రతకనివాడు సిఐ. అతను చెప్పినట్టు నేను నేరాలు చేయకపోతే నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసు బుక్ చేయాలి కదా. చాలా దుర్మార్గం ఇది. మన విజయవాడ నడిబొడ్డులో రాజధానిలో జరగటం అనేది చాలా గర్హనీయం. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాలు చాలా సీరియస్ గా ఉంటారు. ఆయన లా అండ్ ఆర్డర్లో నేరాలు కంట్రోల్ చేయడంలో, పోలీసు కంట్రోల్ చేయడంలో చంద్రబాబు గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఇప్పుడు ఈ విషయంలో స్పందించాలి కదా. అదీగాక ఆయన పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం అభిమాని. ఆయన నేరస్తులకు ఎవరైనా కులాన్ని చూడొద్దు, అదేవిధంగా నేర విచారణలో కూడా కులాన్ని చూడొద్దు.